రోడ్డు నిండా కెమికల్ తో కూడిన మంటలు వ్యాపిస్తాయి. అసలేం జరిగిందంటే సరిగ్గా గంట క్రితం కెమికల్ లిక్విడ్ తీసుకువెళ్తున్న ఒక లారీ బోర్లా పడుతుంది. అప్పుడు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ లారీ డ్రైవర్ ను సేవ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్లకు అక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది. అలాగే వీళ్ళకి ఒళ్లంతా చెమటలు పడుతూ ఉంటాయి. అదే సమయంలో వీళ్ళ టీంలోని ఒక వ్యక్తి తన కాలు పట్టుకుని మంటగా ఉందంటూ అరుస్తూ అక్కడ నుండి బయటికి వస్తాడు. అప్పుడు ఈ అమ్మాయికి ఏదో తేడాగా అనిపించి వెంటనే తమ సిబ్బందితో తమ వాహనాల లైట్లన్నీ ఆపేయమని చెప్తుంది. దీంతో వీరంతా వాళ్ల వాహనాల లైట్లన్నీ ఆపేస్తారు. అప్పుడు వీళ్ళకి ఆ సిబ్బంది కాలు కెమికల్ మంటల ద్వారా కాలడం కనపడుతుంది. అదేవిధంగా వీళ్ల ముందు కెమికల్ మంటలు వ్యాపించి ఉన్నాయని అర్థమవుతుంది. నిజానికి ఈ మంటలు చీకట్లోనే కనపడతాయి. అలాగే వీళ్ల టీంకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ తో సహా ఆ మంటల్లో చిక్కుకుంటారు. అప్పుడు ఒక వ్యక్తి వెంటనే వాటర్ పైప్ తెచ్చి ఆ మంటలను ఆర్పాలని చూస్తాడు. కానీ ఈ అమ్మాయి అది కెమికల్ తో కూడుకున్న మంటలు అని, మనం నీళ్లు పోస్తే ఆ మంటలు మరింత ఎక్కువవుతాయని చెప్తుంది. కానీ చూస్తుండగానే ఆ మంటలు ఆ ప్రదేశమంతా వ్యాపిస్తూ ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక గ్యాస్ ట్యాంక్ తో ఇన్ని మంటలు ఆర్పడం అసాధ్యమని మంటల్లో కాలుతున్న వీళ్ళ సిబ్బందిని ఆ గ్యాస్ ట్యాంక్ సహాయంతో కాపాడతారు. కానీ ఇంకో ఇద్దరు సిబ్బంది అలాగే డ్రైవర్ తో ఆ మంటల్లోనే చిక్కుకుని ఉంటారు. అయితే చూస్తుండగానే నేలంతా వేడెక్కి వీళ్ల బూట్లు కూడా కరిగిపోతూ ఉంటాయి. అయితే ఆ డ్రైవర్ పరిస్థితి సీరియస్ గా అవడంతో వీళ్లు తమ దగ్గర ఉన్న ఒక సిల్వర్ కవర్ తీసి ఇతడికి వేడి తగలకుండా వెంటనే ఈ డ్రైవర్ బాడీని కప్పేస్తారు. అలాగే వేడి ఎక్కువవుతూ ఉండడంతో ఈ వ్యక్తి సెలైన్ బాటిల్ తీసుకుని తన మీద చల్లుకుంటూ తన శరీరాన్ని చల్లబరుచుకుంటూ ఉంటాడు. అలాగే వీరికి ఊపిరి ఆడడం కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడు కెప్టెన్ వాళ్ళని అలానే వదిలేస్తే వారి ప్రాణాలకే ప్రమాదమని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే వెంటనే వాళ్ళు ఫైర్ ఇంజన్ ఎక్కేసి ఆ కెమికల్ మంటల్లో నుండి ఫైర్ ఇంజన్ ను నేరుగా వాళ్ళ దగ్గరకు తీసుకొస్తారు. అలాగే వాళ్ళ ముగ్గురిని వెంటనే బండిలోకి ఎక్కించుకుని ఆ ఫైర్ ఇంజన్ టైర్లు కరిగిపోకముందే వీళ్ళు వెంటనే ఆ కెమికల్ మంటల్లో నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.